వెల్కమ్ టు అవ్వ అప్పచ్చి. ఈరోజు స్నాక్ ఐటమ్ స్వీట్ కార్న్‌తో చేసినాం. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమన్నా స్నాక్ అంటారని స్వీట్ కార్న్ ముందుగానే తీసుకొనుంచా. బట్ ఈరోజు నేను రావడం లేట్ అయ్యేసరికి మా ఇంట్లో మా పాప చేసింది స్వీట్ కార్న్. ఇంతకుముందు చేసింది కొంత గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫాదర్ హెల్ప్ తోటి స్వీట్ కార్న్ రెసిపీ ప్రిపేర్ చేసింది. జనరల్‌గా మనం బాయిల్ చేసుకొని లెమన్, సాల్ట్, కారం యాడ్ చేసుకొని తింటాం. బట్ ఇది కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని లాస్ట్ టైం నేను చేశాను. సో, అది బాగా నచ్చి వాళ్ళు కొంచెం హోల్డ్ చేసుకున్నారు. మా పాప ముందు స్వీట్ కార్న్‌ని నీట్‌గా వాష్ చేసి ఒక 10 మినిట్స్ వాటర్‌లో కుక్ చేసుకోవాలి. సో, దానికి లాస్ట్‌లో యాడ్ చేసుకోవడానికి టొమాటో, ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో, నేను వచ్చేసరికి లేట్ అవుతుందని తనే ప్రిపేర్ చేసింది. టొమాటోస్ కట్ చేస్తుంది. నెక్స్ట్ ఆనియన్. ఈరోజు స్కూల్లో ఈవెంట్ ఉందని చెప్పి వీళ్ళు ఇలా ఈ డ్రెసెస్ వేసుకెళ్ళారు. ట్రెడిషన్ వేర్ కావాలి అన్నారని మా పాప, బాబు ట్రెడిషన్ వేర్‌లోనే వెళ్ళారు. సో, వచ్చిన తర్వాత తను ఫ్రెష్ అయ్యి స్టార్ట్ చేసిందనమాట. నేను రావడం లేట్ అయ్యేసరికి వాళ్ళ డ్యాడీ హెల్ప్ తోటి. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. పూర్తిగా కుక్ అవ్వాల్సిన పని లేదు. సో, స్వీట్ కార్న్ అవి 5-10 మినిట్స్ సాల్ట్ వాటర్‌లో కుక్ చేసుకుంటే చాలు. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం కొంచెం వాటిని ఫ్రై చేసుకోవాలి. సో, ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. ఈలోపే మా పాపకి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. ఇట్లా చేస్తాను అనని. జనరల్‌గా మనం చేస్తున్నప్పుడు ఆనియన్, టమాటో నేను కట్ చేస్తా అనేది. బట్ అప్పుడు ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఛాన్స్ వచ్చేసరికి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసింది. మధ్యలో మనం చేసినట్టే అవి కుక్ అయినాయా లేదా చెక్ చేసుకుంటూ తను చాప్ చేసింది. సో, అవి కుక్ అయిపోయినాయి. ఆల్రెడీ అందుకే ప్లేట్‌ని అలా హోల్డ్ చేసింది. అంటే కొంచెం ఏదన్నా ఉన్నా మగ్గిపోతది అని చెప్పి ప్లేట్‌ని పెట్టింది. నెక్స్ట్ ఇది కార్న్ ఫ్లోర్‌ననమాట. కార్న్ ఫ్లోర్‌ని జల్లిస్తుంది ఏమైనా ఉన్నాయా అని. సో, కార్న్ ఫ్లోర్‌ని జల్లించి పక్కన పెట్టుకున్న తర్వాత 2-3 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ చాలు. అండ్ తను చెక్ చేసుకుంటుంది స్వీట్ కార్న్ కుక్ అయినాయా లేదా అని. అలా కుక్ అయిన స్వీట్ కార్న్‌ని వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. నేను 2 స్వీట్ కార్న్స్ అయితే తీసుకొని పెట్టా. సో, వాళ్ళు ఆ 2 స్వీట్ కార్న్స్‌తో ప్రిపరేషన్ చేసుకున్నారు కాబట్టి 2 స్వీట్ కార్న్స్‌కి 2-3 టేబుల్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ సరిపోతుంది. నెక్స్ట్ అవన్నీ వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం స్వీట్ కార్న్ కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ ఏసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఏసుకుంటే సరిపోతది కానీ మరీ ఎక్కువ వద్దు. సో, అలా మొత్తం స్వీట్ కార్న్‌కి కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ తను పెప్పర్ యూజ్ చేస్తుంది. నేను జనరల్‌గా చిల్లీ పౌడర్ ఎక్కువ యూజ్ చేసుకోను. వాళ్ళకి కొంచెం స్పైస్ వస్తదని లైట్‌గా పెప్పర్‌ని యాడ్ చేసుకుంటూ ఉంటా. సో, పెప్పర్‌ని అలా క్రష్ చేసింది. ఈ క్రషింగ్ చేయడానికి కూడా ఎంత ఫైట్ చేసుకుంటారో నేను లైక్ వాళ్ళకొక గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తా ఉంటది వాటిలో దంచుకోవడం. సో, వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈవిడ ఛాన్స్ ఉంది కాబట్టి మంచిగా క్రష్ చేసింది పెప్పర్‌ని. హాఫ్ టీ స్పూన్ దాకా పెప్పర్‌ని యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, రెండిటిని మిక్స్ చేసుకొని ఒక సైడ్‌కి పెట్టుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అలా వదిలేయడం వల్ల ఆ స్వీట్ కార్న్ కొంచెం సాల్ట్‌ని, పెప్పర్‌ని తీసుకుంటది. అబ్జార్బ్ చేసుకుంటది. కొంచెం టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతదని నేను అట్లా చేస్తా. సో, లైట్‌గా ఉంటే చాలు కార్న్ ఫ్లోర్. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని దీన్ని వేసుకో తనకి రాక వాళ్ళ ఫాదర్ హెల్ప్ తీసుకుంది. తను ఆయిల్ దగ్గర ఎక్కువ చేయదు కాబట్టి తనకి తెలియలేదు ఎలా వేయాలో అనని. బట్ షీ ట్రైడ్ టు డూ దట్ వన్. ఫ్రైకి మాత్రం కొంచెం బానే ట్రై చేసింది. మిగతాది మొత్తం తనే చేసింది. ఫ్రై మాత్రం వాళ్ళ డ్యాడీ హెల్ప్ తీసుకుంది. అలా మొత్తం రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక సెపరేట్ బౌల్‌లోకి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ తను పల్లీలు కూడా యాడ్ చేసింది. మీకు ఆ వీడియో చూపించినట్లేదు. ఆల్రెడీ నేను కొన్ని పల్లీలు రోస్ట్ చేసి ఉంచుతాను. సో, వాటిని యాడ్ చేసుకుంది తను. స్వీట్ కార్న్, రోస్టెడ్ పల్లీలు, నెక్స్ట్ ఆనియన్, టొమాటో, లైట్‌గా హాఫ్ చిల్లీ యాడ్ చేసుకుంటే సరిపోతది. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందుగానే పెప్పర్ యాడ్ చేసాం కాబట్టి లైట్‌గా చిల్లీ చాలు. నేను ఇంకెక్కడ దీనికోసం కారంని యాడ్ చేయలేదు. సో, ఇంతవరకు చేసుకుంటే చాలు. దాన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే ఈవినింగ్ రెసిపీ కింద చాలా బావుంటది. అలా బౌల్స్‌లోకి సర్వ్ చేసుకుంటుంది. వాళ్ళ తమ్ముడికి, తనకి అనని సర్వ్ చేసుకుంటుంది. చూడండి ఎలా పెట్టుకుంటుందో. చిల్లీస్ కనిపిస్తున్నాయి కానీ అవి స్పైస్ తక్కువగా ఉన్నాయి చిల్లీస్. ఓకే. ఫైన్ పర్లేదు. హియర్ ఇట్ ఈస్ ద స్నాక్ ఐటెమ్. ఇదిగోండి వాళ్ళ బ్రదర్‌కి. ఆయన టీవీని ఆస్వాదిస్తూ ఉన్నాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత.
వాళ్ళ బ్రదర్ కోసం అని తీసుకొస్తుంది. నెక్స్ట్ చూడండి ఎలా చెప్తున్నారు, చాలులే అని. ఎందుకు ఒప్పుకుంటారు, ఎప్పుడు ఒప్పుకోరు. బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య క్వైట్ కామన్గా ఉండేది ఇది. మా వాడికి కొంచెం షై ఫీలింగ్, బట్ సూపర్గా ఉంది స్నాక్ ఐటమ్. నేను కూడా టేస్ట్ చేశాను, నేను వచ్చిన తర్వాత చాలా బాగా చేసింది. హియర్ ఈజ్ ద స్నాక్ ఐటమ్ విత్ స్వీట్ కార్న్. ఈవినింగ్ టైంలో సింపుల్గా ఫాస్ట్గా అయ్యే రెసిపీ, ఎక్కువ టైం టేకింగ్ ఏం తీసుకోదు మనకి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.